సో అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం మీరు ఎంవి రమణ సార్ గురించి వినే ఉంటారు. ఎందుకంటే సార్ చాలా వరకు బుక్స్ రాశారు. మినిమం 30 years నుండి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అసలు చేతి రేఖల మీద దాదాపు అందరికి చాలా డౌట్స్ ఉంటాయి. హెల్త్కి సంబంధించిన వాటి గురించి చాలా మంది డౌట్ పడుతూ ఉంటారు. సో ఈరోజు ఎంవి రమణ సార్ మాతో పాటు ఉన్నారు. ఒకసారి సార్ మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే రమణ సార్. నమస్తే. ఇప్పుడు అరచేతులు నార్మల్ గా రేఖలే కాకుండా గురుస్థానం అనేది ఉంటదని ఎలా? గురుస్థానం అంటే చేతిలో గ్రహస్థానాలమ్మా. గ్రహాలు 9 గ్రహాలు చేతిలో ఉంటాయి. ఇంతకుముందు ప్రోగ్రామ్ లో చెప్పాను నేను. చూపుడు వేలు అంటాం దీన్ని, 4 finger అంటాం ఇంగ్లీష్ లో. దీని కింద ఉన్న భాగాన్ని గురుస్థానం అంటాం. మధ్య వేలు కింద ఉన్న స్థానాన్ని శని స్థానం అంటాం, సాటర్న్, మౌంట్ ఆఫ్ సాటర్న్ అంటాం. ఉంగరం వేలు కింద భాగాన్ని రవి స్థానం అంటాం, మౌంట్ ఆఫ్ సన్ అంటాం. చిన్న వేలు కింద ఉన్న భాగాన్ని బుధ స్థానం అంటాం. ఈ భాగాన్ని చంద్రస్థానం అంటాం. ఈ భాగాన్ని శుక్రస్థానం అంటాం. ఈ భాగాన్ని కుజస్థానం అంటాం. లోయర్ కుజుడు, అప్పర్ కుజుడు అంటాం. లోయర్ మార్స్, అప్పర్ మార్స్ అంటాం. ఇది కుజస్థానం అంటాం. ఈ మధ్యలో భాగాన్ని రాహుస్థానం అంటాం. ఈ కింద భాగాన్ని కేతుస్థానం అంటాం. 9 గ్రహాలు చేతిలో ఉంటాయి. కాబట్టి గురుస్థానం అంటే ఏమి లేదు, చూపుడు వేలు కింద ఉన్న భాగాన్ని దీన్ని గురుని వేలు అంటాం, దీన్ని శని వేలు అంటాం, దీన్ని ఉంగరం వేలు అంటాం, రవి వేలు అంటాం, దీన్ని బుధుని వేలు అంటాం, దీన్ని శుక్రుని వేలు అంటాం. ప్రతి వేలికి ఆ గ్రహం యొక్క పేరుతో పేర్లు పెట్టారు. కాబట్టి చూపుడు వేలు కింద ఉన్న భాగాన్ని గురుస్థానం అంటాం. ఈ గురుస్థానం ఉన్నతంగా ఉండాలి. కొంతమందికి ఈ చూపుడు వేలు కిందికి ఉంటుంది, లో సెట్ జూపిటర్ ఫింగర్ అంటాం. మనం ఇటు చూసుకుంటే ఈ వేలు నిర్మాణం కూడా రకరకాలుగా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ అది. వేలు ఎత్తులో ఉన్నాయా, తగ్గులో ఉన్నాయా? డౌన్వర్డ్ లైన్స్, అప్వర్డ్ ఫింగర్స్, డౌన్వర్డ్ ఫింగర్స్ అంటాం. ఎప్పుడు కూడా శని వేలు, మన చూపుడు వేలు సమంగా ఉంటే కీర్తి ప్రతిష్టలు ఆర్జిస్తారు. నేషనల్ వైజ్డ్ ఫేమస్ పర్సనాలిటీ అవుతారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి మధ్య వేలు, ఉంగరం వేలు సమంగా ఉండేటివి. ఈ రెండు సమంగా ఉంటే వాళ్ళు దేశంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తిగా పేరు తెచ్చుకుంటారు, గౌరవం తెచ్చుకుంటారు. వాళ్ళకి మంచి గుడ్ విల్ ఉంటుంది, ఫేమ్ ఉంటుంది, ఆనర్ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది. వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఇక్కడ క్యాస్ట్, క్రీడు, మతం, గీతం ఏం లేదు. ఎవరికైనా కానివ్వండి, ఈ 3 వేలు సమంగా ఉన్నట్లయితే వాళ్ళు ఇంటర్నేషనల్ ఫేమస్ పర్సనాలిటీస్ అవుతారు. ఇప్పుడు నేను నా పిహెచ్డి థీసిస్ మీద సత్యసాయిబాబా హ్యాండ్స్ వేసాను. ఇక్కడ సత్యసాయి హ్యాండ్స్. ఈ హ్యాండ్స్ మీరు చూసినట్లయితే 3 వేలు, చూపుడు వేలు, మధ్య వేలు, ఉంగరం వేలు 3 సమంగా ఉన్నాయి. ఇక్కడ బేస్ అంటాం. ఇది బేస్ 3 సమంగా ఉన్నాయి. అందుకని ఈయన వరల్డ్ వైడ్ ఫేమస్ అయినాడు. 150 దేశాల్లో ఇతనికి అభిమానులు ఉన్నారు, భక్తులు ఉన్నారు. గ్రేట్ స్పిరిచువల్ పర్సనాలిటీస్ అంటాం ఇటువంటి వాళ్ళని. ఎవరైనా కానీ స్పిరిచువల్గా వాళ్ళు దొంగ స్వామి, మంచి స్వామి కూడా చెప్పేయచ్చు మనం. చాలా మంది బాబాలు ఉంటారు కదా, దొంగ బాబాలు, మంచి బాబా. ఈ దొంగ బాబానా మంచి బాబా అని మనం చెప్పేయచ్చు. ఎట్లా చెప్పేయచ్చు అంటే ఈ 3 వేళ్ళు ఒకే సరళ రేఖ మీద ఉండాలి. ఇట్లా పెట్టినప్పుడు 3 వేళ్ళు ఒకే సరళ రేఖ మీద ఒకే సెట్టింగ్లో ఉన్నట్లయితే అతనికి కొంత డివైనిటీ ఉంటుంది, కొంత దైవత్వ లక్షణాలు ఉంటాయి, ఫేస్లో ఆకర్షణ శక్తి ఉంటుంది, కొన్ని 6th సెన్స్ పనిచేస్తుంటాయి, అతను వాయిస్ కరెక్ట్ అవుతాయి, వాక్శుద్ధి వస్తుంది. చెప్పొచ్చు మనం సాయిబాబాకి అంతే. ఎక్సలెంట్ హ్యాండ్ ఇది. ఎవరి చెయ్యి లేదు ఇలాగా. నాకు ఎక్కడా కనిపించలే ఇటువంటి చెయ్యి. నేను 33 ఏళ్ళు నేను చూస్తున్నా, ఇంత పవర్ఫుల్ హ్యాండ్ నాకు ఎక్కడా కనిపించలా. స్పిరిచువల్గా చెప్తున్నా. కాబట్టి స్పిరిచువల్గా ఉండే వాళ్ళకి ఈ 3 వేళ్ళు సమంగా ఉంటాయి. రవి రేఖ ఉంటుంది, అంతర్జాతీయ కీర్తి వహించాలి. రవి రేఖ ఉంటుంది చేతిలో. రవి రేఖ చాలా పవర్ఫుల్గా ఉంది ఈ చేతిలో. కాబట్టి ఇవి ఇంపార్టెంట్. కాబట్టి దాన్ని బట్టి కూడా మనము స్పిరిచువల్గా ఎదుగుతాడా లేదా. అదేవిధంగా కేతు స్థానం బలంగా ఉండాలి. ఈ జీవిత రేఖ కేతు స్థానానికి వెళ్ళినట్టయితే భక్తి ఎక్కువ ఉంటుంది, స్పిరిచువల్ డెవలప్మెంట్ ఉంటుంది. కాబట్టి గురుడు, బుధుడు ఎవరి చేతుల్లో బాగుంటారో, కేతు ఎవరి చేతుల్లో బాగుంటారో వాళ్ళు స్పిరిచువల్ పవర్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర.